నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ సీఎం పేషీలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చగా పొలిటికల్ సర్కిల్స్లో తిరుగుతూ ఉంది. అటు వైసీపీలో కానీ, టీడీపీలో కానీ, మిగతా పార్టీల్లో కూడా. ఎందుకు ఈ చర్చ ప్రధానంగా ఉంది ఇక్కడ అని అంటే, గత కొన్ని రోజుల క్రితం అంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన వెళ్ళడం, ఆయన వెళ్ళినప్పుడు ఏంటంటే ఆయన్ని కలవడం కోసం అని చెప్పని నంద్యాల పార్లమెంటు సభ్యురాలైనటువంటి బైరెడ్డి శబరి ఆయన్ని కలవడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో జరిగినటువంటి రగడ దీని మీద ఇప్పుడు చర్చోపచర్చలకి దారి తీస్తున్నటువంటి పరిస్థితి. సహజంగా ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా ఢిల్లీ వెళ్ళినప్పుడు పార్లమెంటు సభ్యులు మర్యాదపూర్వకంగా వెళ్తారు, కొంతమంది విమానాశ్రయానికి వెళ్తారు. విమానాశ్రయానికి వెళ్ళి ఆయన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత ప్రోటోకాల్ ప్రకారం తర్వాత ఆయన స్టే చేసినటువంటి గెస్ట్ హౌస్కి వెళ్ళడం, ఆయనతో కలవడం, కొంతమంది సన్నిహితులు సహజంగానే వెళ్ళి అక్కడ ఏదో కొన్ని చర్చలు అవి జరుపుతారు. ఇదంతా కూడా పొలిటికల్ ప్రాసెస్. అయితే అదే క్రమంలో ఈ పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆవిడకి శృంగభంగం అనేది ఎదురైంది. అది కూడా ఒక ఐఏఎస్ అధికారి ద్వారా. అది తీవ్రమైనటువంటి వాగ్వాదానికి దారితీయటం, ఆవిడ తీవ్ర అవమానానికి గురవటం జరిగింది. నిజంగా ఇదే సంఘటన జగన్మోహన్ రెడ్డి గారి విషయం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగి ఉన్నట్లయితే మొత్తం దద్దరిల్లిపోయేది మీడియా, మామూలుగా కాదు అసలు. ఆయన మొనోపలి కానీ లేకపోతే ఆయన ఐఏఎస్లు కానీ ఇట్లా చిలవల పలవలుగా కథలు కథనాలుగా ఉండే. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ధనంజయ రెడ్డి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన వ్యవహారాలన్నీ చూస్తున్నటువంటి రోజుల్లో ధనంజయ రెడ్డిని పనిగట్టుకొని అల్లరి చేయడంలో చక్కగా కృతకృత్యులయ్యారు అనేటువంటిది అయితే చెప్పచ్చు. ఏదైనా సరే ఆ రోజున సీఎంని కలవాలంటే, జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే ధనంజయ రెడ్డి గారిని కలవాలని, ధనంజయ రెడ్డి గారి యొక్క ప్రసన్న దృక్కులు వారి మీద ప్రసరించినట్లయితే వారు ఎంతటి వారైనా సరే, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, లేకపోతే ఇంకెవరైనా సరే కలవటం సాధ్యం కాదని ఇలా కథలు కథనాలు పుంఖాలుగా తెలుగుదేశం భజన మీడియాలో వస్తూ ఉండేవి. ఆ రకంగా పనిగట్టుకొని మరి ఈ కథలు కథనాలు వాళ్ళ యొక్క ఒక రెగ్యులర్ కొంత ఒక ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ లో ఇది వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అనమాట. అందుకని ఏదో ఒక కథ వండి వార్చించి ఇది జగన్మోహన్ రెడ్డిని టార్గెటెడ్ గా ఆయన వ్యవహారాలు చూసేటువంటి ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డిని అల్లరి చేయటంలో వీళ్ళు సక్సీడ్ అయ్యారు ఒక రకంగా చెప్పాలంటే. మరి ఈ రోజున అంత అల్లరి, అది కూడా ఒక మహిళా పార్లమెంటు సభ్యురాలు సాక్షాత్తు ముఖ్యమంత్రిని కలవడానికి చాలాసేపు అక్కడ వెయిట్ చేసి వెళితే ఆయన ముఖ్యమంత్రి కలవరు ఇప్పుడు అని చెప్పని ఒక ఐఏఎస్ అధికారి చాలా నిర్లక్ష్య ధోరణిలో సమాధానం ఇవ్వటం, ఆ మహిళా పార్లమెంటేరియన్ చాలా తీవ్రమైనటువంటి దీని అవమానానికి గురవటం, దాంతో ఒక ఐఏఎస్ అధికారి పార్లమెంటు సభ్యురాలని, దట్టు ఒక డాక్టరు, తర్వాత రాజకీయ నేపథ్యాన్ని చూసుకున్నట్లయితే 3వ తరం నాయకురాలని చెప్పాలి. నంద్యాలలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె, బైరెడ్డి శేషశయనారెడ్డి యొక్క మనవరాలుగా అక్కడ ఒక ప్రాముఖ్యం ఉన్న వ్యక్తి. తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎన్నికైనటువంటి ఆమె అటు పార్లమెంట్లో కానీ ఇటు బయట కానీ వైసీపీని తూర్పారబట్టడంలో చాలా యాక్టివ్గా ఉండేటువంటి నాయకురాలు. అటువంటి నాయకురాలని ఒక సాదాసీదా ఐఏఎస్ అధికారి, సాదాసీదానే చెప్పాల్సింది. ఎందుకంటే పార్లమెంటేరియన్స్ వాళ్ళని ఖచ్చితంగా మనం గౌరవించాల్సిన ఇదే ఉంది. కానీ ఇక్కడ ఏంటి అన్నట్లయితే ఈయన ఎవరయ్యా అని చెప్పనంటే కేవలం చీఫ్ సెక్రటరీ కూడా కాదు, కేవలం ఏఎస్ మాత్రం, ఎడిషనల్ సెక్రటరీ. చంద్రబాబు నాయుడు గారి పేషీలో సీఎంఓలో ఉంటారు. ఈ ఎడిషనల్ సెక్రటరీ చంద్రబాబు నాయుడు గారి వ్యవహారాలన్నీ చూడటం, అక్కడ ఉండటం, ఇంత పెత్తనాన్ని చలాయించడం ఏంటి అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ఏమిటి అన్నట్లయితే ఈయన వల్ల గతంలో సీనియర్ మ్యాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదే రకమైన అవమానానికి గురయ్యారని, ఇంకా మరొక 2-3 ఎంపీలు కూడా అదే రకమైనటువంటి అవమానాలకు గురయ్యారని, ఇక చాలామంది బయటికి చెప్పుకోలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారని, ఇవే కనుక ఈ కథలన్నీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి దీంట్లో జరిగి ఉన్నట్టు ఇవన్నీ కూడా చిలవల పలవలతో మరింత పెప్పు జోడించి మరి భజన పత్రికల్లో, భజన మీడియాలో వచ్చి ఉండేవి. కానీ ఇక్కడంతా గుంభనగా వాళ్ళకి తెలిసినా తెలియనట్టుగా ఉన్నారు. ఈ శబరికి జరిగినటువంటి అవమానాన్ని కూడా ఒక పాసింగ్ రిమార్క్ లా ఒక న్యూస్ ఐటమ్ కింద వేసేసి వదిలేశారు తప్ప, ఇదేంటి ఒక ఐఏఎస్ అధికారి ఇంత దారుణంగా ప్రవర్తించడం ఏంటనే దాని మీద వాళ్ళు ఎక్కడా కూడా మాట్లాడాలి. అసలు ఏమిటయ్యా ఈ విషయం ఆరా తీసినట్లయితే, ఎవరైతే ఈ కార్తికేయ మిశ్రా ఐఏఎస్ ఉన్నాడో ఈయన నారా లోకేష్ కి క్లాస్మేట్ అని చెప్పని, ఆయన క్లాస్మేట్ అవడం వల్లే ఆయనకు అంత ప్రత్యేకమైనటువంటి ప్రాతినిధ్యం ఉందని చెప్పని, తర్వాత అసలు ఈయన్ని
తన పేషీలోనో తనకు అనుకూలంగానో వేసుకోకుండా సీఎం దగ్గర ఎందుకు వేశారు అన్నట్లయితే అక్కడే ఉంది తెరకాసు అనేది. ఇప్పుడు వినవస్తున్న వార్త ఏంటంటే తన తండ్రి గారైనటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గరకు అసలు ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళుతున్నారు, ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ వ్యవహారాలైనా నాకు తెలియాలి అనేటువంటి ప్రాతిపదికగా తన సన్నిహితులను అక్కడ ఏర్పాటు చేశారని, ఇది ఇక్కడ మాత్రమే కాదు గతంలో కూడా ఏది ఆంధ్రప్రదేశ్లోకి ఆయన షిఫ్ట్ అవ్వక ముందు ఎక్కడైతే జూబిలీ హిల్స్లో అంతకుముందు పాత ఇంట్లో ఉండేవారో ఆయన పైన చంద్రబాబు నాయుడు గారు ఉంటే కింద సెల్లార్లో ఈయన ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళే ప్రతి వాళ్ళు కూడా తన దగ్గరికి రావాలని, తన దగ్గరికి రాకుండా ఎవరెవరు వెళుతున్నారు అనే దాని మీద కూడా ఆయన ఆరా తీసేవాళ్ళు అని చెప్పని తెలుగుదేశం పార్టీలో సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్లే చెప్పుకుంటున్నటువంటి మాట. ఆ విధంగా ఇప్పుడు కూడా అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఇంచుమించుగా వైసీపీలో కానీ మిగతా సర్కిల్స్లో కానీ వినవస్తున్నట్టుగా పైకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న స్టేట్మెంట్స్ ఆయన ఇస్తున్నప్పటికీ కూడా మొత్తం పాలనా వ్యవహారాల కంట్రోల్ అంతా కూడా ఆయన కుమారుడైనటువంటి లోకేష్ గారు పూర్తిగా తన చేతుల్లోకి పాలనా వ్యవహారాలు తీసుకున్నారనడానికి ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ ఏంటి అన్నట్లయితే ఈ కార్తికేయన్ మిశ్రా అనేటువంటి వ్యక్తి చాలా ఒక తనదైనటువంటి రీతిలో మా ఎంపీల పట్ల కూడా దురుసుగా వ్యవహరించడం, మహిళల పట్ల కూడా చాలా దురుసుగా వ్యవహరించడం చూస్తుంటే తనకి అంత సపోర్ట్ అక్కడ ఉంది కాబట్టి తను ఆ రకంగా వ్యవహరించాడు అనేటువంటిది చెప్తున్నారు. దీని మీద అయితే చాలా మంది కిన్నులయ్యారు. ఇప్పుడిప్పుడే మిగతా వాళ్ళు కూడా అవును మాకు ఇదే రకమైనటువంటి అవమానం జరిగింది, మేము పైకి చెప్పుకోలేకపోయామని కూడా కొంతమంది వాపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీని మీద హర్ట్ అయినటువంటి ఆ మహిళా పార్లమెంటేరియన్ శబరి గారు లోకేష్ గారికి కంప్లైంట్ ఇచ్చారట. కంప్లైంట్ ఇచ్చినంత మాత్రంలో కూడా ఇదేదో పెద్ద జరుగుతుంది అనుకోవడానికి ఏమీ మనం చెప్పనక్కర్లేదు. ఖచ్చితంగా దీన్ని ఏదో తూతూ మాత్రం కింద రాజీ చేసేస్తే చేస్తారు. తర్వాత వాళ్ళ మీడియా కూడా దీన్ని పెద్ద సీరియస్ గా పట్టించుకోదు. అదే ధనంజయ రెడ్డి విషయంలో, జగన్మోహన్ రెడ్డి విషయంలో అయితే ఇది ఒక సీరియల్ కథలాగా రోజుకొక కథ చొప్పున, రోజుకొక ఉపకథ మీద మరొక ఉపకథగా ఇన్ని రకాలుగా సాగాయి. ఆ విధంగా వ్యక్తుల యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయడంలో చిన్న దాన్ని గోరంతలు కొండంతలుగా చూపినటువంటి ఈ భజన మీడియా ఏదైతే ఉందో ఈ రోజున ఒక యంగ్స్టరు మహిళా పార్లమెంట్ సభ్యురాలు 3 తరాల రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిని ఇంత అవమానకరంగా మాట్లాడితే ఇది వాళ్ళకి మాత్రం చాలా ఒక సాదాసీదా వార్తలాగా మాత్రమే కనిపించింది. అందుకనే ఈ పోలిగా పొంతన చెప్పడం కోసం ఈ రోజున మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే చాలా పెద్ద కష్టమైనటువంటి పరిస్థితిని, ఆయన ప్యాలెస్ లో ఎవరికి అందుబాటులో ఉండడని చెప్పని మాట్లాడేవాళ్ళు. మరి ఈ రోజు దీనిని బట్టి మనకు రుజువు అవుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని కలుస్తున్నారు, ఆయన ఎంత ఉదారంగా అందరినీ కలుస్తున్నారు, ఆయన పేషీలోకి ఎంపీలకి ఎమ్మెల్యేలకి వాకింగ్ త్రూ ఉందా, చాలా స్వేచ్ఛగా వెళ్ళగలుగుతారా, అదే రకంగా ఒకవేళ వెళ్ళగలిగినట్లయితే ఢిల్లీలో ఉన్నటువంటి ఆయనకు అక్కడేం పెద్ద అధికారిక కార్యకలాపాలు ఏమీ ఉండవు. అలా అయినా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ఒక బస చేసినటువంటి సీఎంను ఆ పార్లమెంటు సభ్యురాలు కలవలేకపోవటం అంటే ఇక్కడ మరి మిగతా వాళ్ళు ఏమాత్రం కలుస్తున్నారు, ఎంత మాత్రం కలుస్తున్నారు అనే దాన్ని అది మీరే నిర్ణయించుకోవచ్చు. ఇది పరిస్థితి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WAY TV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.